తాగునీటికి సంబంధించి ఏ రోజు అడుగు బయట పెట్టినటువంటి వ్యవస్థ మద్యం కోసం ఎందుకు అన్ని అడుగులు ముందుకేసి తాగడానికి ఉన్న ఇంట్లో సామాన్లంతా తగలేసుకుంటుంది. పౌరుడు మారాలి. ఫస్ట్ పౌరుడు మారి ఉచితాల పేరుతోటి ఈ మత్తులో జోగడం అలవాటు మానేసుకుంటే ఖచ్చితంగా ఈ మద్యం అనే మహమ్మారిని ఎక్కడి నుంచైనా తరిమేయచ్చు. కానీ వాళ్ళ వ్యవస్థలో వ్యక్తిలో ఉన్నటువంటి మనస్సులో మార్పు రావట్లా. వ్యవస్థలో మార్పు రావాలి అంటే నాలో మార్పు లేనిది నాకు ఎదురున్నటువంటి వ్యవస్థ నా కోసం ఎందుకు మారుతుంది? ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమిలో మెయిన్ నాయకుడు చెప్పాడు 99 రూపాయలకి క్వార్టర్ మద్యం ఇస్తాము, క్వాలిటీ మద్యం ఇస్తాము తమ్ముళ్ళు అని చెప్పి పదే ఎన్నికల ముందు అదొక స్లోగన్ కూడా ఉపయోగపడింది. క్వాలిటీ మద్యం ఇస్తాము, మా తమ్ముళ్ళు అన్నదమ్ములకి కష్టపడిన వాళ్ళకి రిలాక్స్ కోసం 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామన్నారు. సేమ్ అదే బ్రాండ్లు ఇవాళ కేరళలో 86 రూపాయలకి కేరళలో దొరుకుతుంది. జగన్ ఇచ్చిన బ్రాండ్లే ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ఇస్తుంది. లేదండి, జగన్ ఇచ్చిన ముందుకు దానికి తేడా ఏముందంటారు? మద్యం గురించి నాకు అంతగా ఈ బ్రాండ్లు ఈ ఇందులో ఏమేమి ఉంటాయి పబ్లిక్ నా దృష్టికి వచ్చిన ఒక విషయం చెప్తాను నేను. ఒకటి, క్వాలిటీ అనేది డబ్బులు పెట్టకుండా రాదు. ఫస్ట్ విషయం, ఇప్పుడున్నటువంటి వైన్ షాప్ లేదంటారు కదా, వాటిని 100% గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చీప్ లిక్కర్ ఎక్కువ డబ్బులకి అమ్మే పరిస్థితి లేదు ఇవాళ. బిఫోర్ వైసీపీ గవర్నమెంట్కి ముందు ఏదైతే క్వాలిటీ మద్యం తాగామేమని చెప్పేసి అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పారు, ఇవాళ అవే బ్రాండ్లు, మంచి బ్రాండ్లే వైన్ షాపుల్లో దొరుకుతాయి అన్నది నేను విన్న విషయం. అలాగే 99 రూపీస్కి క్వాలిటీ తక్కువ మంది అమ్ముతున్నారు అని చెప్పేసి ఏదో మాట అన్నారు. క్వాలిటీ మద్యం ఇస్తా అన్నారు చంద్రబాబు గారు. 99 రూపీస్ 99 రూపాయలకే క్వాలిటీ క్వార్టర్ మద్యం ఇస్తా అన్నారు. క్వార్టర్ అంటే నాకు తెలియదు అంటే మీకు తెలియదు లేడీ కదా. జనరల్ గా ఎన్నికల ముందు చంద్రబాబు క్వాలిటీ మద్యం వేరు, 99 రూపీస్కి ఇచ్చే క్వార్టర్ వేరు. అంటే 99 రూపీస్ ఏదో షార్ట్ అనే పేరుతోటి కొంచెం అంటే తక్కువ రేట్లో క్వార్టర్ మందు అనేది 99 రూపాయలకి ఇస్తాం అనేది బాబు గారు ఆ రోజు చేసినటువంటి ప్రకటన. అది మ్యానుఫ్యాక్చర్ లో కూడా ఉందండి. 99 రూపాయలకి అనేది సేమ్ అదే మందు పక్క రాష్ట్రం కేరళలో 84 రూపాయలకి అమ్ముతున్నారు. జగన్ మందుకి ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఇచ్చే మందుకి పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ రెండండి, అన్ని బ్రాండ్లు ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్ని బ్రాండ్లు వరస్ట్ బ్రాండ్లు దొరికాయి, డబ్బులు మాత్రం ఎక్కువ తీసుకున్నారు. ఇవాళ అలాంటి సిచ్యువేషనే ఉందా? అన్ని బ్రాండ్లు అట్లాంటి చీప్ క్వాలిటీ ఉన్నాయా? ఫస్ట్ ఇది ఒకటి మనం మెన్షన్ చేసుకోవాలి. ఇంకొకటి, 99 రూపాయలకే మద్యం అడుగుతున్నారు, క్వాలిటీ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు పాజిబుల్ అయ్యిద్ది అన్నది ఫస్ట్ మనం ఆలోచించాలి. 99 రూపాయలకి క్వాలిటీతో ఇవ్వడం సాధ్యమయ్యే విషయమేనా? మొదటిది. లేదంటే అందులో క్వాలిటీ ఏంటో నాకు తెలియదు. దీని మళ్ళీ ఎవరైనా కాంట్రవర్సీగా మాట్లాడినా క్వాలిటీ ఇస్తున్నాం కదా, ఎవరైనా నాకు సంబంధం లేదు అసలు. నాకు అలాగే మా వారికి కూడా లేదు కాబట్టి అలవాటు నాకు సంబంధమే లేదు. ఈయన అడుగుతున్నారు, నేను చెప్తున్నాను అంతే. జనరల్ గా మా వారికి అలవాటు ఉన్నాయి, ఏదైనా కొంచెం నాలెడ్జ్ ఉండేది అని తెలియదు నాకు. మా వారికి కూడా అలవాటు లేదు కాబట్టి మీరు అడిగారు, నేను చెప్తున్నాను. 99 రూపాయలకి ఎక్కడ క్వాలిటీ రాదు, వచ్చింది ఏది వస్తుందో అదే ప్రొవైడ్ చేస్తున్నారేమో అది కూడా నాకు తెలియదు. అదే చీప్ లిక్కర్, అదే 99 రూపాయలకి అమ్మే బ్రాండ్ గతంలో 170 రూపాయలు పెట్టి కొనుక్కున్నారంట వైసీపీ టైంలో. నాకు ఇప్పుడు ఎంతో కొంత ప్రజలకు కొంత సేవ్ అయింది ఫస్ట్ థింగ్. రెండోది, వైన్ షాప్స్లో అయితే 100% క్వాలిటీ మద్యమే అమ్ముతున్నారు అనేది ఇప్పుడున్నటువంటి టాకు. దాని ప్రకారం ప్రజలు కూడా తాగే బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంతృప్తిగానే ఉన్నారని చెప్పేసి నాకు వస్తున్నటువంటి టాక్ అండి. బట్ ఈ క్వాలిటీలు క్వార్టరా వీటన్నిటికి సంబంధించి అంత కూలంకుషంగా మాట్లాడేటువంటి నాలెడ్జ్ నా దగ్గర లేదు కాబట్టి నాకు తెలిసినంత నేను చెప్తాను. జగన్ బూతులు తిట్టినటువంటి ఎవరైతే మందు బాబులు ఉన్నారో ఇవాళ అదే మందు బాబులు కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నారు. లేదండి, ఇది నేను ఇది అబద్ధం, పర్టికులర్గా అబద్ధం. ఎందుకంటే ఇది మా చుట్టూ ఉండేది అంతా వాళ్ళే ఉంటారు. మేము బై బర్త్ బీసీ అండ్ ప్రజెంట్ ఎస్సీ కాబట్టి నా చుట్టుపక్కల ఉండే ఆల్మోస్ట్ 170 మంది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళే ఉంటారు మా చుట్టుపక్కలంతా. వాళ్ళైతే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే క్లియర్గా ఈ 99 రూపీస్ ఏదో కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది అన్నది నేను విన్నాను. కానీ మిగతా మద్యం షాపుల్లో మిగతా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి, కొంచెం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే 100% క్వాలిటీ అమ్ముతున్నారని చెప్పేసి నేను విన్నానండి. ఇది మాత్రం మీరు అన్నది నేను ఏకీభవించను. ఫస్ట్ రెండోది ఏంటంటే ఇవాళ ఏదో పేర్లు ఉన్నాయి బ్రాండ్, కింగ్ ఫిషర్ ఏదో అంటారు, అది ఏదో అది వైసీపీ టైంలో కొన్నదానికి ఇప్పుడు కొంటున్న దానికి మధ్య క్వాలిటీ మద్యం ఏదైతే ఉందో వైసీపీ టైంలో కొన్నదానికి ఇప్పుడు కొంటున్న దానికి మధ్య 100-150 రూపాయలు ప్రతి ఒక్కరికి సేవ్ అవుతున్నాయి అన్నమాట కూడా నేను వింటున్నానండి. క్వాలిటీ మద్యం ఇస్తున్నారు ఎట్ ఏ టైము. గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే కొంత చౌకకే దొరుకుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్నది మాత్రం నేను వింటున్నాను. ఇందాక మీరు అన్నారు మంచినీళ్ళు దొరకని చోట మద్యం దొరుకుతుంది అని చెప్పేసి. ఇవాళ మంచినీళ్ళ వ్యవస్థ ఆల్రెడీ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు నీటి సరఫరా శాఖ మంత్రివర్యులుగా ఉన్నట్టు మా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వాటరు రోడ్లు అనేవి 100% తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా మద్యం విషయానికి వస్తే ఒక వైన్ షాప్కి ఇన్ని బెల్ట్ షాపులు ఇన్ని
ఇన్ని ఇవ్వచ్చు పర్మిషన్ అని చెప్పేసి ఉండిద్ది. వాళ్ళు బిజినెస్ ఎక్కడ చేసుకోవాలంటే అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నడుపుతున్నది అంటే కాబట్టి ఒక పక్క బెల్ షాపులు మేము బెల్ షాపులు రద్దు చేస్తాం చంద్రబాబు గారు చెప్తున్నారు, కానీ వైన్ షాపులు ఆధ్వర్యంలో బెల్ షాపులు నడుస్తూనే ఉన్నాయి. సాక్షాత్తు ఇదే బెల్ షాపుల మీద నిన్న తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ కూడా అవునండి. రైట్ చేయడం జరిగింది. అవునండి. అంటే నా హయాంలో నా పరిధిలో నేను ఒప్పుకోను, బెల్ షాపులు నేను ఒప్పుకోనని చెప్పి ఆయన కూడా స్వయంగా ఆయనే రంగంలో దిగారు. అది గవర్నమెంట్ అనుమతితో జరుగుతున్నాయా లేదంటే ఈ వైన్ షాప్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం సపరేట్గా నడుపుతున్నారా అన్నది నాకు కూడా అంత అవగాహన లేదు దానికి సంబంధించి. కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు, ప్రభుత్వానికి లైసెన్స్ కోసం లక్షలు కట్టిన వాళ్ళు, అలాగే ఈ టెండర్ల పాడు కూడా లక్షలు కట్టిన వాళ్ళు బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు. వాళ్ళకి ఇంకా ఇట్లాంటి ఎథిక్స్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ వాటర్ లేవు, మనం మద్యం పెట్టొచ్చా పెట్టకూడదు, ఇట్లాంటి ఎథిక్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ప్యూర్లీ బిజినెస్ మైండ్ సెట్తోనే ఉంటారు. బట్ అది పరిధులు మించిపోకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉండిద్ది 100%. అట్లాంటివి ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఏవైనా సరే మా ప్రభుత్వం దృష్టికి వస్తే 100% దాని మీద యాక్షన్ తీసుకుంటారు.